మా ఊరు గోల్చెరు గ్రామానికి చిన్న ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు మా ఊర్లో ఆపడం లేదు. ఒకవేళ ఆపితే కూడా బస్ ఎక్కే పరిస్థితి చూడండి. ఈ ఇష్యూ వల్ల స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు, జాబ్ చేసే వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఏదైనా ఇష్యూ జరిగితే ఎక్కడికైనా పోవాలంటే కూడా కష్టంగా ఉంది. ఈ రోజు బస్ కోసం 2 hours వెయిట్ చేశాను. డిఎం కి చెప్తే రెస్పాన్స్ అవుతారని కాల్ చేశాము. సార్ నమస్తే సార్, ఇదేంటి సార్ కడపకి బస్సులే రావడం లేదు టయానికి. ఒక బస్సు వచ్చింది, గంట నుంచి ఉన్నాం మేము, ఒకటే వచ్చింది పల్లె వెలుగు. బస్సులే టయానికి లేవు సార్. మాకు స్టూడెంట్స్, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మా ఎగ్జామ్స్ ఏమన్నా అయితే ఏంది ఇప్పుడు ఒకటి సార్ చెప్పండి. ఆలోచన చేస్తాం. మా దగ్గర బస్సులు కూడా మా దగ్గర కూడా లేవు. ఉండేది నడుస్తా ఉన్నాం మేము. సరే సార్, ఉండేది నడుపుతా అన్నారు సార్. మాకు ఇక్కడ గంటకు ఒక బస్సు అంటే ఏది క్యాన్సిల్ చేయడం లేదు, బస్సు ఉండేది నడుస్తా ఉన్నాము. అవును సార్, ఎక్స్ట్రా 2 బస్సులు పెట్టారు. ఎక్స్ట్రా మీరు మాట్లాడచ్చు కదా సార్ గవర్నమెంట్ తో. బస్సులు లేవు మాకు. అదే పరిస్థితి, నా ఒక్కటి అన్నిటి కోళ్ళలో అదే పరిస్థితి. ఎక్కడ బస్సులు లేవు. అన్ని స్క్రాప్ చేయాల్సిందే. బస్ రాకుండా ఇంటికి వెళ్ళిపోవాలి సార్. ఏదైనా పని ఉంటే, ఎగ్జామ్ ఉంటే. నా దగ్గర బస్సులే ఆపరేట్ చేస్తున్నా, బస్సులు ఎక్కడ వెళ్ళాలి అంతే. అంటే మీరు కంప్లైంట్ రేస్ చేయలేరా సార్? ఇలా కంప్లైంట్ చేస్తున్నారని సార్. మీ యొక్క డిపో సమస్య కాదు సార్. మీరు కంప్లైంట్ రాయలేరా అంటనా? మీరు చెప్పలేరా, పైకి రిక్వెస్ట్ చేయలేరా ఇలా కంప్లైంట్లు ఇస్తున్నారు అని? ఇలా కాల్ చేసి కట్ చేసేసాడు. సో ఇట్లా జరుగుతుంది. ఎవరు రెస్పాన్స్ కాలా. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు ఒక షేర్ చేసి కామెంట్ చేయండి.